హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కాశీ మజిలీ కథలు 132వ భాగం. ప్రభావతి కథ. ఆ ధనాన్ని అప్పు అడగటానికి ధనవంతుల్ని కలిసే ఉద్దేశంతో బ్రాహ్మణులను వెంటబెట్టుకుని ఆ నగర వీధులలో తిరగసాగాడు విక్రమార్కుడు. ఒకచోట పెద్ద మేడ కనిపించడంతో అది ధనవంతులని తలచి అక్కడికి వెళ్ళాడు. అక్కడొక ప్రకటన పట్టం అతనికి కనపడింది. ఇది ప్రభావతి అనే వేశ్య ఇల్లు అని, తన పక్కకు వచ్చి ఒక రాత్రి గడిపిన ఉత్తమ వంశస్థులకు ఈమె 10,000 ఇస్తుందని అందులో రాసి ఉంది. అది చదివి విక్రమార్కుడు ఆశ్చర్యపోయాడు. వెలయాళ్ళు వెల తీసుకోకుండా వాళ్లే తిరిగి విత్తం ఇస్తున్నారని, ఇందుకేదో కారణం ఉండి ఉంటుందని, అయినప్పటికీ ఈ రాత్రి దీని దగ్గర పడుకొని ఆ సొమ్ము తీసుకుంటానని దాన్ని ఆ వర్తకుడికి ఇచ్చి గుర్రాన్ని విడిపించుకోవాలని అనుకున్నాడు. వాళ్లను గమనించిన ఆ ఊరి ప్రజలు కొందరు నవ్వి, మీరు ఈ ఊరికి కొత్తగా వచ్చినట్లు కనిపిస్తున్నారని, ఆ ఇంటికి వెళ్ళటం చాలా ప్రమాదమని, లోపల ఉన్నది వేశ్య కాదని, ఆమెను ఆవహించిన ఒక రాక్షసుడు ఉంటాడని, విటులుగా వచ్చి ఆమెని తాకిన పురుషులను వెంటనే ఆ రాక్షసుడు చంపి రక్తం తాగుతాడని, నెలకోసారైనా నరమాంసం దొరకకపోతే ఆమెనే హింసిస్తాడని, ఆ బాధ భరించలేకే ధనాశ చూపి ఆమె ఇలా ప్రకటన పట్టం కట్టిందని చెప్పి వెళ్ళిపోమన్నారు. అది విన్న బ్రాహ్మణులు నలుగురు భయపడిపోతూ వెంటనే వెళ్ళిపోదాం పదమని విక్రమార్కుణ్ణి తొందరపెట్టసాగారు. ఆ రాత్రి ఎలాగైనా అక్కడ పడుకొని ఆ రాక్షసుణ్ణి చంపైనా ఆ డబ్బు తీసుకువస్తానని విక్రమార్కుడు చెప్పగా, అంత సాహసం చేయకపోయినా పర్వాలేదు, నువ్వు మాకు సహాయం చేయకపోయినా నష్టం లేదు, అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోవద్దు అంటూ అతన్ని బలవంతంగా తమ బసలోనికి తీసుకుని వెళ్ళిపోయారు. చీకటి పడగానే వారికి తెలియకుండా అక్కడి నుంచి బయటపడి ఆ వేశ్య ఇల్లు చేరుకుని తలుపు తట్టాడు. ఒక పరిచారిక వచ్చి అడుగగా తానొక విటుడునని, ఈ ప్రకటన చదివి ప్రభావతిని కలవటానికి వచ్చానని చెప్పాడు. ఆమె కూడా రాక్షసుడి వృత్తాంతం మెల్లగా చెప్పి, ఇప్పుడైనా వెళ్ళిపో అంది. అందుకు విక్రమార్కుడు, నీ యజమానురాల్ని కూడకుండా వెళ్లేది లేదు అని చెప్పడంతో చేసేది లేక ఆమె తగిన లాంఛనాలతో అతన్ని లోపలకు తీసుకుని వెళ్ళింది. ఆ భవనం అందాలని విశేషాలని ఆశ్చర్యంగా చూస్తున్న విక్రమార్కుడి దగ్గరికి ప్రభావతి జగన్మోహనాకారంతో వచ్చి అతడి మెళ్ళో మాల వేసి, మనోహర, మీ కులశీల నామాలు తెలుసుకోవచ్చునా? మీరెక్కడి నుంచి వచ్చారు అంటూ అడిగింది. తాను పశ్చిమ దేశాల నుంచి వచ్చానని, తనను కొందరు బ్రాహ్మణులు ఆశ్రయించి ఉన్నారని, ధనం అవసరమై ఇక్కడికి వచ్చానని, తనకి మరొక 1000 కూడా కావలసి ఉందని, అప్పుగా ఇచ్చినా తొందరగా తీర్చేస్తానని విక్రమార్కుడు చెప్పాడు. తనకి జరగబోయే ప్రమాదం గురించి తెలియక అమాయకంగా అలా అడుగుతున్నాడని ఆమె నవ్వుకుని తెల్లవారగానే ఇచ్చేస్తానంది. ఆమెను కలిసే సమయానికి ఒక రాక్షసుడు వచ్చి గట్టిగా అరుస్తూ విక్రమార్కుడి మెడ పట్టుకున్నాడు. వెంటనే విక్రమార్కుడు తన చంద్రహాసం తీసి వజ్రాయుధంలా మార్చి ఆ రాక్షసుణ్ణి చీల్చి చెండాడాడు. వాడు మరణించడంతో ఎంతో ఆనందించిన ప్రభావతి అతడి పాదాలపైన పడి, నువ్వు దేవుడివి, నా సంపదతో సహా నీ ఆధీనురాలనయ్యాను, నీ ఇష్టప్రకారం చేసుకో అంది. ఆమెను అంగీకరించి తనకు కావలసిన ధనం తీసుకుని ఆమెను అక్కడే ఉండమని చెప్పి బసలోకి వెళ్ళిపోయాడు. మృత్యువును జయించి వచ్చినందుకు బ్రాహ్మణులు సంతోషించారు. ఈ ధనం తీసుకెళ్ళి ఆ వర్తకుడికి ఇచ్చి నా గుర్రాన్ని విడిపించుకొని రండి, ఈలోపు గుర్రపు పందాలకు నా పేరు ఇచ్చి వస్తాను అని బ్రాహ్మణులను పంపించి విక్రమార్కుడు రాజపరివారం దగ్గరికి వెళ్ళాడు. తాను ఉత్తర దేశం నుంచి గుర్రపు పందాల కోసం వచ్చానని, తన పేరు బలహారి అని విక్రమార్కుడు వాళ్ళకి చెప్పి పందెంలో పాల్గొనటానికి ఒక చీటీ పొంది సత్రానికి వచ్చాడు. ఆ వర్తకుడు గుర్రం ఇవ్వటానికి నిరాకరిస్తున్నాడని బ్రాహ్మణులు చెప్పడంతో వాళ్లతో కలిసి విక్రమార్కుడు ధనం తీసుకొని అతడి ఇంటికి వెళ్ళాడు. ధనమిచ్చాం కాబట్టి ఆ రోజు అమ్మినప్పుడు తాను పెట్టిన నియమాల ప్రకారము
గుర్రాన్ని తిరిగి ఇచ్చేయమని విక్రమార్కుడు అడిగినా వర్తకుడు వినిపించుకోకుండా న్యాయస్థానంలో చెప్పుకోండి, తేల్చుకుందాం అన్నాడు. అతడి మోసాన్ని గ్రహించిన విక్రమార్కుడు తన గుర్రాన్ని పిలువగా అది కట్లను తెంచుకొని ఒక్క గడియలో అశ్వశాల నుంచి పరిగెత్తుకుంటూ విక్రమార్కుడున్న చోటికి వచ్చేసింది. దానికి జీను కళ్ళం లేకపోయినా అతడి ఆదేశాలు వింటూ చక్కగా పందాలు జరిగే చోటుకు అతన్ని తీసుకెళ్ళిపోయింది. గుర్రానికి కళ్ళం లేకపోవటము, ఇతడు బికారీ వేషంలో ఉండటంతో పోటీదారులంతా ఇతన్ని చూసి నవ్వుకున్నారు. వాళ్ళెవ్వరినీ పట్టించుకోని విక్రమాదిత్యుడు 2 గుర్రపు పందాల్లోనూ నెగ్గి వాళ్ళని ఆశ్చర్యచకితులను చేశాడు. అందరూ అతన్ని వీరుడని, అసాధ్యుడని పొగిడారు. అంతలో రాజు తన పరివారాన్ని పంపించి విజేతైన విక్రమార్కుడిని గౌరవంగా రప్పించాడు. నువ్వెవరువు అని రాజు అడగగా పందానికి ముందు అతడు రాజ పరివారానికి ఏం చెప్పాడో అదే రాజుకు కూడా చెప్పాడు. అంతలో ఆ వర్తకుడు ఆ స్థానానికి వచ్చి, ఇతడు నా గుర్రాన్ని నా అనుమతి లేకుండా బలవంతంగా తీసుకొని వెళ్ళిపోయాడు. పందెం గెలిచింది నా గుర్రం కాబట్టి ఆ సొమ్ములో నాకు కొంత రావాల్సి ఉంటుంది అన్నాడు. అప్పుడు రాజు ఏం జరిగింది అని విక్రమాదిత్యుడిని అడుగగా అతడు ఆ 4 బ్రాహ్మణుల్ని పిలిచి జరిగిందేంటో చెప్పమన్నాడు. అప్పుడు వాళ్ళు తాము ఎడారిలో అతన్ని కలుసుకొని తమ యజ్ఞం గురించి చెప్పింది మొదలు ఈరోజు మధ్యాహ్నము వర్తకుడి ఇంటి నుంచి గుర్రాన్ని తీసుకొని పందాలు జరిగే ప్రదేశం దగ్గరికి వచ్చే వరకు జరిగిన వృత్తాంతమంతా ఆ రాజుకు వివరించారు. అలాగే ఈ పుణ్యపురుషుడు 2 పందాల్లోనూ గెలిచి వచ్చిన సొమ్ముతో వర్తకుడికి ఇవ్వవలసింది ఇచ్చి మిగిలిన దాంట్లో ఒక్క గవ్వ కూడా ఉంచుకోకుండా మొత్తమంతా మా యజ్ఞం కోసం దానం చేసేశాడు. ఇంతటి దాన చక్రవర్తి ఎక్కడా లేడు అని చెప్పి అతడిని పలువిధాలా ప్రస్తుతించారు. రాజు అతడి ఔదార్యాన్ని, పరాక్రమాన్ని అభినందించి గౌరవించాడు. కానీ అతడే విక్రమార్కుడు అని తెలుసుకొనలేకపోయాడు. విక్రమార్కుడు మాత్రము శిక్షించబడ్డ ఆ వర్తకుణ్ణి విడిపించి అతడికి ఇవ్వవలసిన సొమ్ము ఇచ్చి పంపించేశాడు. తర్వాత బ్రాహ్మణులతో కలిసి ఆ వారకాంత ఇంటికి వెళ్ళాడు. అతడి రాక కోసమే ఎదురుచూస్తున్న ఆ యువతి, మహాత్మా, నేను ఏం చెయ్యాలో చెప్పండి అంది. అప్పుడు అతను ఇలా అన్నాడు, సుందరి, ఈ బ్రాహ్మణులు పౌండరీకమనే మహాయజ్ఞం చేస్తున్నారు. ఆ వ్రతంలో సవనాంతర్భాగాన వేసే గర్భాన పుట్టిన బ్రాహ్మణ నలుసును అగ్నిహోత్రంలో ఆహుతి చేయాలి. కాబట్టి నువ్వు వీరి వెంట వెళ్ళి ఆ యజ్ఞానికి సహకరించు. ఇదే నా ఆజ్ఞ. దీనివల్ల నీకు పుణ్యం కూడా లభిస్తుంది అని చెప్పి ఆమెను ఒప్పించి వారితో పంపించాడు. విక్రమార్క మహారాజు బ్రాహ్మణులను అలా సంతృప్తపరిచి సువర్ణస్తంభం చూడాలన్న కోరికతో ఉత్తర దిక్కుగా కొన్ని రోజులు ప్రయాణం చేసి ఒక అగ్రహారం చేరుకున్నాడు. అతడిని చూసిన ఒక బ్రాహ్మణుడు దగ్గరికి వచ్చి, మీరెవరు, ఎక్కడికి వెళుతున్నారు అని అడగగా తాను ఉత్తర దిశగా వెళుతున్న బాటసారినని, దీని తర్వాతి గ్రామం ఎంత దూరంలో ఉందని అడిగాడు విక్రమార్కుడు. దగ్గరలో ఏ గ్రామమూ లేదని, ఈ రాత్రికి తన ఇంట్లో ఉండమని చెప్పి విక్రమార్కుణ్ణి తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. గుర్రాన్ని ఒకచోట కట్టేసి తానే స్వయంగా వంట చేసి అతడికి వడ్డించాడు ఆ బ్రాహ్మణుడు. తనకు ఆతిథ్యం ఇచ్చిన ఈ బ్రాహ్మణుడికి ఏ ప్రత్యుపకారం చెయ్యాలి అని ఆలోచిస్తూ, మీ ఇంట్లో స్త్రీలెవ్వరూ కనిపించడం లేదు, పెళ్లి చేసుకోలేదా, తల్లిదండ్రులేమయ్యారు అని అడిగాడు విక్రమార్కుడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన కథను ఇలా చెప్పసాగాడు. తల్లిదండ్రులు చిన్నతనంలో మరణించడంతో విద్యార్థిగా అనేక దేశాలు తిరిగాను. శృంగారంపై ఆసక్తి కలగటంతో కామశాస్త్రాలన్నీ అధ్యయనం చేశాను. ఒక్కదాన్నే పెళ్లి చేసుకున్న అద్భుత సౌందర్యరాశినే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. నాకు పిల్లనిస్తామని ఎంతమంది వచ్చినా వారి పిల్లల్లో ఆ లక్షణాలు కనిపించకపోవటంతో అంగీకరించలేదు. నేను చదువుకునే రోజుల్లో మా గురువుగారి ఆశీర్వాదం కోసం వచ్చిన 2 రాచకన్యల దేహ సౌష్ఠవం, తేజస్సు చూసి అలాంటి స్త్రీలను భార్యలుగా పొందినవాడు ఎంతో అదృష్టవంతుడని అనుకున్నాను. మా కులంలో అలాంటి యువతులెవ్వరూ కనిపించకపోవడంతో అలా ఎదురు చూడసాగాను. అంతలో ఒకరోజు ప్రయాగలో ఉన్న
మాధవ మఠానికి ఒక మహర్షి వచ్చాడని తెలిసి అతన్ని దర్శించుకున్నాను. 3 నెలల పాటు భక్తిగా ఆయనకి శుశ్రూష చేశాను. నన్ను గమనించిన ఆ యోగి, ఎందుకోసం ఇలా సేవ చేస్తున్నావు అని అడిగాడు. అప్పుడు నేను ఇలా అన్నాను, అయ్యా, నేను మిత్రగుప్తుడు అనే బ్రాహ్మణుడిని. త్రిలోక సుందరి వంటి భార్యతో కాపురం చేయాలని నా కోరిక. మా కులంలో అలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. కానీ నాలాంటి పేదవాడిని వాళ్ళు వరించరు. కాబట్టి ఏ తపస్సు చేస్తే అంతటి అదృష్టం పడుతుందో తెలియచేయండి అన్నాను. ఆ మహర్షి నవ్వి, ఉత్తమ కులంలో పుట్టి ఇలాంటి అశాశ్వతమైన హీనమైన కోరికను కోరుతున్నావేమిటి అన్నాడు. అయినా హితవచనాలు వినిపించుకోకుండా ఒక్కరోజైనా ఆనందం అనుభవించాలి, లేకపోతే మీ పాదాల దగ్గరే ప్రాణం విడుస్తాను అన్నాను. అప్పుడు అతను ఆలోచించి, విప్రకుమారా, మధ్యదేశంలో విక్రమాదిత్యుడు అనే గొప్ప చక్రవర్తి ఉన్నాడు. అతన్ని ఆశ్రయిస్తే నీ కోరిక తీరుతుంది. అంత దూరం వెళ్ళలేననుకుంటే ఇక్కడికి 50 యోజనాల దూరంలో మహేంద్రపురి అనే శిఖరం పైన అమ్మవారి ఆలయం ఉంది. దానికి ముందు ఉన్న దీపపు సమ్మెలో సలసలా కాగే నూనెలో అగ్ని స్వయంభువుగా నిరంతరం మండుతూ ఉంటుంది. ఆ దేవిని ధ్యానించి ఆ దీపంలో పడితే దేహమంతా మాంసపు ముద్దగా మారిపోతుంది. అప్పుడు ఆ దీపంలో నుంచి మన్మథ సంజీవి అనే దేవకన్య వచ్చి ఆ ముద్ద మీద అమృతాన్ని జల్లి తిరిగి బ్రతికిస్తుంది. ఆ జగన్మోహినినే వారిని వరించి కోరికలు తీర్చి సుఖింపజేస్తుంది. ఈ విషయమంతా అక్కడి ఫలకం మీద రాసి ఉంది. ఆ సాహసం నువ్వు చేయగలిగితే నీ కోరిక ఈ జన్మలోనే తీరుతుంది అన్నాడు. నేను ఆ ఆలయాన్ని చేరుకొని ఆ మహాదీపాన్ని చూసేసరికే భయం కలిగింది. ఆ వేడి సెగ తగిలినందుకే నా చర్మం ఒకచోట ఊడిపోయి గాయమైంది. అలాంటిది అందులో పడటమంటూ జరిగితే ఏమవుతుందో ఊహించుకొని వణికిపోయి ఆ ప్రయత్నాన్ని విరమించుకొని అమ్మవారిని అర్చించి వచ్చేశాను. అందమైన భార్య గురించి ఆలోచించడం మానేసి ఇలా కాలం గడుపుతున్నాను. మొన్న మధ్య విక్రమార్కుణ్ణి చూద్దామనుకున్నాను, కానీ ఎందుకనో ఆగిపోయాను అని ఆ బ్రాహ్మణుడు తన వృత్తాంతం వివరించాడు. తాను దేశంలోని విశేషాలు చూడటానికే బయలుదేరానని, తనను మహేంద్రగిరికి తీసుకొని వెళ్ళమని విక్రమాదిత్యుడు మిత్రగుప్తుణ్ణి కోరగా ఏ సమస్యలు లేని అతడు అంగీకరించి వెంటనే బయలుదేరాడు. 10 రోజులకి ఆ శిఖరం మీదకి చేరారు. ఆ ఫలకం మీద ఉన్న విషయం చదివి అమ్మవారిని పూజించిన విక్రమాదిత్యుడు వెంటనే ఆ దీపపు సమ్మెలోకి దూకేశాడు. అంతటి సాహసం చేస్తాడని తెలిస్తే ఇక్కడికి తీసుకురాకపోయేవాణ్ణంటూ మిత్రగుప్తుడు బాధపడ్డాడు. మాంసం ముద్దగా మారిన ఆ దేహాన్ని చూసి విలపించాడు. అంతలో అందరూ చూస్తుండగానే ఆ దీపంలో నుంచి జగన్మోహనాకారమైన మన్మథ సంజీవి బయటికి వచ్చి అమృతం చల్లి అతన్ని బ్రతికించింది. అతడు ఇంతకు ముందు కంటే తేజోవంతంగా ఉన్నాడు. ఇంతటి సాహసము ఇంతవరకు ఎవ్వరూ చేయలేదని, మిమ్మల్నే వరిస్తున్నానని, మీ ఇష్టప్రకారం నడుచుకుంటానని మన్మథ సంజీవిని విక్రమార్కుడితో చెప్పగా, ఈ మిత్రగుప్తుడి కోసమే ఇంత సాహసం చేశాను, కాబట్టి అతన్నే వరించు, ఇదే నా కోరిక అన్నాడు విక్రమార్కుడు. దాంతో ఇచ్చిన మాటకు కట్టుబడి వింతగా చూస్తున్న ఆ బ్రాహ్మణుడి మెడలో పూలమాల వేసి వరించింది మన్మథ సంజీవిని. ఆ దంపతులిద్దరూ సుఖ సంతోషాలతో ఉండేలా చూడమని ఆ దేవుని ప్రార్థించిన విక్రమార్కుడు తన గుర్రం తీసుకొని అక్కడి నుంచి ఉత్తరం దిశగా వెళ్ళిపోయాడు. బలిచక్రవర్తి కథ. విక్రమార్కుడు మిత్రగుప్తుడి కోరిక తీర్చి అక్కడి నుంచి బయలుదేరి కొన్ని రోజులు ప్రయాణం చేశాక అరణ్యంలోకి చేరుకున్నాడు. అక్కడ ఏనుగు కన్నా పెద్ద పరిమాణంలో ఉన్న ఒక పంది విక్రమార్కుడి గుర్రం మీద దాడి చేయబోయింది. అతడు తన చంద్రహాసం తీసి దాన్ని ఎదుర్కోవటానికి ప్రయత్నిస్తుంటే అది తప్పించుకొని పారిపోవటం ప్రారంభించింది. అది అలా వెళ్ళి ఒక పెద్ద గుహలోకి దూరింది. దాన్ని వెంబడించిన విక్రమార్కుడు గుర్రాన్ని బయటే వదిలి గాఢాంధకారంగా ఉన్న ఆ గుహలోకి ధైర్యంగా వెళ్ళాడు. ఆ పంది ఎక్కడా కనిపించలేదు. అలా నడుచుకుంటూ లోపలికి వెళుతున్న కొద్దీ
ఆ గుహ ఇరుగ్గా మారిపోయింది. అంత పెద్ద పంది ఇందులోకి ఎలా వెళ్ళిందా అని ఆశ్చర్యపోయినతడు నడవటానికి సాధ్యపడకపోవటంతో మెల్లగా పాక్కుంటూ కొంత దూరం వెళ్ళాడు. చివరికి అతడొక అందమైన ఉద్యానవనంలోకి ప్రవేశపెట్టబడ్డాడు. అది చూసి ఆశ్చర్యపోయి వరాహం కోసం వెతుకుతున్న అతడికి స్వర్ణ భవనాలు గల నగరము ఆకర్షణీయంగా కనిపించింది. అది కలో నిజమా అని తేల్చుకోలేక అటువైపుగా అడుగులు వేశాడు. ఎత్తైన అందమైన మేడలు చూసి శ్రీనివాసుని సంకీర్తనలు భజనలు విని అది వైకుంఠమనుకున్నాడు. ఎవరూ తనని పట్టించుకోకపోవటంతో ఒక ఆలయంలో పురాణం చెబుతున్నారని గ్రహించి అక్కడికి వెళ్ళి వింటూ కూర్చున్నాడు. సర్వజీవులని సమానంగా చూసే వ్యక్తులు అరుదుగా ఉంటారని, భూలోకంలో అలాంటివాడు విక్రమార్క మహారాజేనని, ఇంద్రియ నిగ్రహం ఉన్నవారికే అది సాధ్యమవుతుందని ఒక ఆచార్యుడన్నాడు. నిరంతర సాహస కృత్యాలతో కూడా పరోపకారం చేయవచ్చునని, ఇప్పుడు తాను ఆ దీక్షలోనే ఉన్నానని మాధవాచార్యుడనేవాడు చెప్పాడు. అంతలో దగ్గరగా ఉన్న ఒక సరస్సు నుంచి ఆర్తనాదాలు వినిపించాయి. మొసళ్ళు ఉన్నాయని తెలియక స్నానం చేయటానికి ఆ సరస్సులో దిగిన తన భార్యను మొసలి పట్టుకుందని, ఎవరైనా వచ్చి రక్షించండని ఒక వృద్ధ బ్రాహ్మణుడు అరవసాగాడు. ఆలయంలోని వారందరూ అక్కడికి వెళ్ళినా మొసళ్లను చూసి భయపడి రక్షించటానికి ముందుకు ఎవరూ రాలేదు. ప్రగల్భాలు పలికిన మాధవాచార్యులు కూడా వెనకడుగు వేశాడు. దాంతో విక్రమార్కుడు వెంటనే ఆ సరస్సులోకి దూకి ఆ మొసలిని సంహరించి ఆ వృద్ధ స్త్రీని రక్షించాడు. దాంతో ఆ బ్రాహ్మణుడు కృతజ్ఞతగా తన 10 ఏళ్ల గాయత్రి జప ఫలితాన్ని అతడికి ధారపోశాడు. ఈలోగా ఆ సరస్సులో నుంచి ఒక విచిత్ర వ్యక్తి బయటకు వచ్చి తాను ఒక మహర్షిచే మొసలిగా శపించబడ్డ గంధర్వుడినని, నీచే చంపబడి ఆ జన్మ నుంచి బయటపడ్డానని, నువ్వు ఈ బ్రాహ్మణుడి నుంచి పొందిన జపఫలాన్ని తనకు ధారపోస్తే పూర్వరూపం పొంది తన లోకం వెళ్ళిపోతానని విక్రమాదిత్యుణ్ణి కోరాడు. అతను వెంటనే అంగీకరించి అలా చేయటంతో ఆ వ్యక్తి గంధర్వుడిగా మారి విక్రమార్కుణ్ణి ప్రస్తుతించి స్వర్గానికి వెళ్ళిపోయాడు. అక్కడున్న వారంతా విక్రమార్కుణ్ణి పొగిడి ఎవరు నువ్వు అని అడుగగా తాను దారి తప్పి ఇక్కడికి వచ్చిన బాటసారినని చెప్పి ఇదే ఊరు ఎవరు పాలిస్తున్నారు అని అడిగాడు. ఇది మహాబలిపురమని, దీనిని బలి పరిపాలిస్తున్నాడని, ఎందరో వైష్ణవులను ఈ పాతాళ లోకానికి రప్పించి పోషిస్తున్నాడని వాళ్ళు చెప్పారు. వరాహం వల్ల పాతాళ లోకానికే వచ్చానని, శ్రీ మహావిష్ణువు ద్వారపాలకుడిగా ఉండే బలిచక్రవర్తిని చూడగలుగుతానని ఆనందించి అతడి దగ్గరికి ఎలా వెళ్ళాలి అని అడిగాడు విక్రమార్కుడు. ఆద్యంతాలు లేని ఈ నగరానికి ఎటు నుంచి వెళ్ళినా 7 ద్వారాలు దాటితే బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళవచ్చునని, ప్రతి ద్వారం దగ్గర వైష్ణవులు కాపలా ఉంటారని, వారిలో శ్రీ మహావిష్ణువెవరో పోల్చుకోవటం కష్టమని వాళ్ళు చెప్పారు. విక్రమార్కుడు ఆ నగరంలో తిరుగుతూ ఒక ఇంటి అరుగు మీద కూర్చున్నాడు. కుబేరుడి మరదలు మదనమంజరి ఎందరో యక్షులను వెంట తీసుకొని స్వర్గలోకానికి వచ్చి నాటకంలోని పాత్రలకు సాయం చేసిందని, త్రిపుర సుందరి విక్రమార్కం అనే నాటకాన్ని ఆమె ప్రదర్శించిందని, అందులో విక్రమార్క మహారాజు శౌర్య పరాక్రమాలు అద్భుతంగా వర్ణించబడ్డాయని, మదనమంజరి తన అక్క కూతురిని అతడికిచ్చి వివాహం చేస్తానని చెప్పిందని, ఆ నాటకం చూశాక ఎందరో గంధర్వ కన్యలు అతన్ని వరించటానికి ఆరాటపడుతున్నారని ఆ ఇంట్లో ఉన్నవాళ్లు మాట్లాడుకుంటుంటే విక్రమార్కుడి చెవిన పడ్డాయి. మదనమంజరి కృతజ్ఞతను తెలుసుకున్న అతడు అందుకు ఆనందించి ఆ వీధిలో నడుచుకుంటూ ఒక ఉద్యానవనం చేరాడు. అక్కడ కూడా మదనమంజరి ప్రభావం వల్ల కొందరు నాగకన్యలు విక్రమార్కుడి గురించే మాట్లాడుకుంటూ అతన్ని వరించటానికి నిర్ణయించుకున్నట్లు ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు. అలా నడుచుకుంటూ ఒక ద్వారం దగ్గరికి చేరి దానవేంద్రుడైన బలిని చూడాలని వచ్చిన మానవుణ్ణి అతడి దగ్గరకు తీసుకువెళ్తారా అని అక్కడ ఉన్న పాలకుణ్ణి విక్రమార్కుడు అడిగాడు. మానవులలో విక్రమార్కుడికి తప్ప ఇతరులెవ్వరికీ బలి దర్శన భాగ్యం కలగదు
అని ఆ ద్వారపాలకుడు చెప్పాడు. తాను విక్రమాదిత్యుడినేనని అతడు చెప్పడంతో పాలకుడు 7 ద్వారాలు దాటించి చక్రవర్తి పీఠం ముందుకు తీసుకొని వెళ్ళాడు. బలి స్వయంగా తన సింహాసనం నుంచి దిగివచ్చి విక్రమార్కుణ్ణి కౌగలించుకున్నాడు. తన జన్మ ధన్యమైందంటూ విక్రమార్కుడు అతడి పాదాలకు నమస్కరించి ప్రస్తుతించాడు. అతడిని బలి అర్ధసింహాసనం మీద కూర్చోబెట్టి, నీ కీర్తి ప్రతిష్టలు అన్ని లోకాలకి వ్యాపించాయి. రాజులలో నువ్వే అందరికన్నా గొప్పవాడివి. నీ శౌర్య పరాక్రమాలు తెలిపే నాటకము మొన్న దేవలోకంలో ప్రదర్శించగా ఇంద్రుడే నిన్ను చూడాలనుకున్నాడట అని చెప్పి ఆ లోకంలో విక్రమార్కుణ్ణి ఎలా పొగిడారో వైతాళికులతో వినిపింపచేశాడు. శ్రీ మహావిష్ణువుకే దానం చేసిన మహానుభావుడివి నువ్వు. నీ ముందు నన్ను పొగడకూడదు అంటూ వాళ్ళని విక్రమార్కుడు వద్దు అని వారించాడు. అతడి సుగుణాలను మెచ్చుకున్న బలి, ఏదైనా కోరిక ఉంటే చెప్పు, తీరుస్తాను అన్నాడు. మిమ్మల్ని దర్శించుకోవటమే పెద్ద భాగ్యం. ఇక ప్రత్యేక కోరికలేమీ లేవు. మీ ద్వారపాలకుడిగా ఉన్న శ్రీ మహావిష్ణువుని చూడలేకపోయానన్న చింత ఉంది అన్నాడు విక్రమార్కుడు. సరస్సులో మొసలి బారి నుంచి రక్షించమని నీ ధైర్య సాహసాలు పరీక్షించి నా దగ్గరికి నిన్ను చేయి పట్టుకొని తీసుకుని వచ్చింది ఆ శ్రీమన్నారాయణుడే. తెలుసుకోలేకపోయినందుకు బాధపడకు. నీ గొప్పదనం వల్ల అతడు నీ దగ్గరికే వస్తాడు అని బలి చెప్పి విక్రమార్కుణ్ణి కొంతకాలం తన దగ్గరే ఉంచుకొని రసము, రసాయనము అనే 2 వస్తువుల్ని ఇచ్చి భూలోకం పంపించాడు. కాశీ మజిలీ కథలు 132వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.